ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్ మొత్తం మీద 3 రోజులు కూడా సాగలేదు. 2 ఇన్నింగ్స్ల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ చేతులెత్తేయడంతో మ్యాచ్ 2.5 రోజుల్లోనే ముగిసింది. ఇండియా ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో నెగ్గింది. టెస్టుల్లో భారత్కు ఇదే అతిపెద్ద విజయం. న్యూ చండీగఢ్లో జరిగిన ఈ టెస్ట్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు కేఎల్ రాహుల్, కెప్టెన్ గిల్ సెంచరీలతో 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయింది. సోమవారం మొదటి సెషన్కు మిగిలిన వికెట్లు కూడా పడిపోయాయి. తొలి టెస్టు ఆడుతున్నటువంటి మానవ్ సుతార్ 6 వికెట్లు నేలకూల్చి ఆఫ్ఘనిస్తాన్ను పడగొట్టాడు. చివరకు 152 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ కథ ముగిసింది. అప్పటికే 412 పరుగులు వెనకబడి ఉండడంతో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ను ఫాలో ఆన్ ఆడించింది. ఈసారి మరీ దారుణంగా 112 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టులో అటల్ మాత్రమే 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో భారత్ తరపున వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్కు 3, సిరాజ్కు 1, మానవ్ సుతార్కు 1 వికెట్ దక్కాయి. ఈ మ్యాచ్లో భారత్ అన్ని విధాలుగా ఆధిపత్యం చూపించింది. సోమవారం ఒక్కరోజే 14 వికెట్లు పడగొట్టింది. శుభమన్, రాహుల్ సూపర్ సెంచరీలు చేయగా సుదర్శన్, రిషబ్ పంత్ 80 పరుగులు పైన చేశారు. మానవ్ సుతార్ రూపంలో భారత్కు ఓ మంచి ఆల్రౌండర్ దొరికాడు. ఈ మ్యాచ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా మానవ్ సుతార్ ఎంపికయ్యాడు.